తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టీసీ భరత్ వైసీపీ నాయకులు హెచ్చరించారు. కర్నూలులో పేద ముస్లిం విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫహద్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి భరత్ హాజరై 25 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు ఇంకా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతున్నట్లు వ్యవహరిస్తూ దౌర్జన్యాలు పాల్పడుతున్నారని, ఇలా చేసేందుకే 11 సీట్లు వచ్చాయని, ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో 1 సీటుకు పరిమితం అవుతారని తెలిపారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నెక్స్ట్ లెవెల్ ఏమనేది నేను చూపిస్తాను. సో పాయిజన్ వేస్తున్నారు, కులాలు మతాలతో ఓటు దన్నుకోవాలనేది తప్ప దాని నుంచి నష్టపోవరు. మీరు రాసి పెట్టుకోండి. నష్టపోయేది ఉంటే చంద్రబాబు గారు సపోర్ట్ చేసే వాళ్ళే కాదు, అక్కడ మోడీ గారు బిల్లు తెచ్చే వాళ్ళే కాదు. సో వాళ్ళు నోటికి వచ్చి ఏదంటే మాట్లాడుతున్నారు. మన స్టేట్స్ విధానం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. చంద్రబాబు గారు ఇక్కడ ఓన్లీ ముస్లిం కి సమాజానికి సంబంధించిన కమిటీలో వాళ్ళే ఉంటారు అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరికి ఏమి నష్టపోయేది ఏమి ఉండదమ్మా, సృష్టిస్తారు. ఎందుకంటే పని లేదు వాళ్ళకి, పని పాట లేనప్పుడు లేని క్రియేట్ చేసి మన మైండ్స్ లో పాయిజన్ క్రియేట్ చేసి ఏవేవో చెప్పి ఆందోళనలు చేయాలని చెప్పేది. సబ్జెక్టు ఏమి అంటే ఏముండవు. సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఎవడైనా ఏమైనా మాట్లాడితే సబ్జెక్ట్ చెప్పమనండి. ఏముంది అంటే చెప్పలేదు. ఏం పార్లమెంట్ లో లోకసభలో బిల్లుకి వ్యతిరేకం అంటారు, రాజ్యసభలో పోయి ఓటేసి వస్తాం. ఏం అది కరెక్టేనా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పోయి ఓటేస్తారమ్మా రాజ్యసభలో. మరి నువ్వు అంత వ్యతిరేకంగా ఉంటే అక్కడ ఎందుకు ఓటేస్తావు? అనుకూలంగా ఎందుకు వేస్తావు? మరి బయటకు వచ్చి సుప్రీంకోర్టులో మేము వేసినాం. అంతా డ్రామా, A to Z డ్రామా తప్ప ఏం నచ్చదమ్మా. అమ్మా మనం చాలా పనులు చేసేది ఉంది. మీరు ఇట్లా దానిలో పడి మాయాలో పడి ఏదేదో ఇది కాకుండా. నా పేరు సయ్యద్ ఫహద్, కర్నూలు వాస్తవ్యుడిని. ఈరోజు మనం టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఇందులో అమానా అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా దాతలుగా మాతో పాటు జాయిన్ అయ్యారు. దీనికి 25 కుటుంబాలకు, పేద అర్హులు అయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున 25 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2016 నుండి
ఈ కర్నూలులో చేస్తున్నాము. దీనితో పాటు రేషన్ కిట్లు